హలో ఆల్, ఎలా ఉన్నారు? ఏంటిది చూస్తున్నాను అనుకుంటున్నారా? సేమియా పాయసం అండి. దీంట్లో ఒక చిన్న డిఫరెంట్ మ్యాజిక్ చేశాను. ఏంటంటే చూడండి, ఫస్ట్ అయితే మంచిగా మనం జీడిపప్పులు అంతా కూడా మంచిగా వేయించేసుకోవాలి. మధ్యలో ఒకటి వచ్చింది చూసి స్టన్ అంటే మీన్స్ మీరు ఈ డిఫరెంట్గా ఏంటి చేస్తుంది అనుకోవద్దు. చక్కగా సేమియాలను కూడా మనం అదే నెయ్యిలో వేయించేసేసుకోవాలి. వేయించుకున్నాక మంచిగా వేగాక ఇప్పుడు వస్తుందండి. ఏంటంటే ఏంటి గులాబ్ జామ్ చేశాను అనుకుంటున్నారా? నిన్న నా బర్త్డే అయితే గులాబ్ జాములు చేశాను. అయితే ఇలా చక్కెర పాకం మిగిలిపోతే ఎంతమంది దాన్ని ఎలా యూజ్ చేయాలో పడేస్తారో ఏమైనా చేస్తారు. నేను కొంచెం చక్కెర పాకాన్ని ఏం చేశాను, మంచిగా సేమియాలు పాలు పోసిన దాంట్లో ఉడికిపోయిన దాంట్లో ఈ పాకాన్ని పోసాను. బాగా కరెక్ట్గా సరిపోయిందండి. షుగర్ మాత్రం అట్లా పాకం వేస్ట్ కాకుండా మీరు ఏం చేస్తారో నాకు మాత్రం కామెంట్లో చెప్పండి. ఇలా డిఫరెంట్గా నాకు తెలిసి కొంతమంది అయితే బ్రెడ్ స్వీట్ కూడా చేసుకుంటారని తెలుసు. మీరేం చేస్తారా మీకు కామెంట్లో చెప్పండి నాకు. మొత్తానికైతే నా సేమియా పాయసం రెడీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎక్కువ కాలేదు, స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. ఇది అండి స్పెషల్, డిఫరెంట్గా మనం వేస్ట్ చేసుకోకుండా అలా చేసేసాను. ఇంకా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా ఏంటండి, ఏం చేసుకున్నారు మీరు ఈరోజు వెరైటీ ఇంట్లో? నిన్న గులాబ్ జాముల వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడండి. ఇది అండి అయిపోయింది. చాలా బాగుంది. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇలా రెడీ అయ్యాను నిన్న బర్త్డేకి. బాబా ఆశీర్వాదాలు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.